గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇలా చేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా వాటిని ఒలిసి కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకునేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసుకుని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ అయితే రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి ఎలా ఉడికిందో ఒక్కసారి చూసుకునేసి ఒక జాలి గిన్నెలోకి మొత్తం వంచేసుకోవాలి. జాలి బౌల్లోకి మొత్తం వంచేసినాక గింజ ఎలా ఉడికిందో ఒక్కసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు వేసుకునేసి ఎండు మిరపకాయలని ఇరిసి వేసుకునేసి 4 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. చిటపటలానిచ్చి ఇప్పుడు ఉడికించుకున్న ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలన్నింటిని దాంట్లో వేసుకునేసి ఇలా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొబ్బరి పొడి వేసుకోవాలి. అంటే కొబ్బరి పొడి, ఎండుమిరపకాయలు ఇవన్నీ దంచి పొడి కొట్టిన దాన్ని వేసుకునేసి ఇలా కాస్త వేగనిచ్చి సర్వ్ చేసుకొని తింటే సూపర్.